కనుక మనకి వ్యాధి కనపడాల్సినటువంటి అవసరం లేదు. వ్యాధి యొక్క లక్షణాలు మనకు కనిపిస్తాయి. ఆ లక్షణాలను కూర్పు చేసి మనకి ఏ మందు ఇవ్వాలో అనేటువంటిది తెలుస్తుంది. కూర్పు చేసిన తర్వాత మనకి ఫలానా మందు ఇవ్వాలనేటువంటిది తెలుస్తుంది. ఇది మనకి మాస్టర్ గారు ఇచ్చినటువంటిది ఈ సూత్రం. దీనికి వివరణ ఏంటంటే, ఒక వ్యాధి కలవానికి తప్పక నివారించవలసిన బాధలు ఉండి తీరవాలని సిద్ధాంతం లేదు. జ్వరము, తలనొప్పి మొదలగు తరుణ వ్యాధుల వలన కానీ, లివర్ జబ్బు, పక్షవాతము మొదలగు దీర్ఘ వ్యాధుల బాధలు కానీ లేని వారెందరో వ్యాధి పీడితులుండరు. మనకి పెద్ద పెద్ద వ్యాధులు ఏమీ ఉండక్కర్లేదు. కానీ వాళ్ళకు ఉన్నటువంటి మానసిక లక్షణాల సముదాయం ఒక్కటే వ్యాధిని తెలియజేస్తుంది. తెలియజేసినప్పుడు ఏ మంది ఇవ్వాలా అనేటువంటిది కూడా మనకి మెటీరియల్ చదువుకుంటే తెలుస్తుంది. అది ఎట్లా ఉంటాయి అంటే, జబ్బులు ఊరికే ఉదాహరణకు చెప్పారు మాస్టర్. ఇంకా చాలా ఉంటాయి, కొన్ని చెప్పారు. ఒక్కొక్కరికి నిద్ర పట్టదు, ఒక్కొక్కళ్ళు జనసమర్థమును భరించలేరు, నలుగురుంటే చికాగ్గా ఫీల్ అవుతారు, రేపు ప్రయాణం అన్నచో నిన్నటి నుండి గుండెలో రైళ్లు పరిగెత్తుతుండును, చివరకు బయలుదేరినప్పుడు తొందరలో మర్చిపోను, ఏది టికెటే మర్చిపోతాడు వాడు. అంటే ఒకప్పుడు టికెట్లు, ఇప్పుడు టికెట్లు కూడా సెల్ ఫోన్లోనే ఉన్నాయి. సెల్ ఫోన్ మర్చిపోం కదా మనం. సెల్ ఫోన్ అంటే ప్రాణం. అది కనుక లేదా అత్యవసరమైనటువంటి వస్తువులు ఏమన్నా మర్చిపోతాడు. లేదు ఒక స్టూడెంట్ ఇంటర్వ్యూకి బయలుదేరేటప్పుడు ఈ గాబరాలో హడావుడు కంగారులో పడి వాడికి కావలసినటువంటి ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మర్చిపోతాడు. అది అట్లే మరి ఒకనికి తెల్లవారుజామున 3 గంటలకు మెలకువ వచ్చి మరి నిద్ర పట్టదు. కొంతమందికి తెల్లవారుజామున 3 గంటలకు మెలకువ వచ్చి ఇక నిద్ర పట్టదు. చేయవలసిన పనులు, రుణ బాధలు మున్నగునవి మనస్సుపై దండెత్తి భయపెట్టను. అప్పుడు వాడి మనసులో రుయ్యం అనేటువంటి ఆలోచనలు విపరీతంగా వస్తూ ఉంటాయి. వీళ్ళకి సంబంధించినటువంటి రుణ బాధలు కానీ ఏవైనా సరే, లేదా ఆఫీసులో సగం చేసినటువంటి ఫైల్స్లో విషయాలు అవన్నీ కూడా గుర్తుకొస్తాయి. ఇట్టి లక్షణ సముదాయం గల రోగులు ఎందరో లోకమున ఉన్నారు. వారు అలోపతి వైద్యునిచే పరీక్ష చేయించుకొనినచో ఏమీ జబ్బు లేదని చెప్పుదురు. ఎందుకంటే ఈ ఎక్స్రేలో కనపడవు, ఎంఆర్ఐలో కనపడవు, సిటీ స్కానింగ్లో కనపడవు, ఇంకా పెద్ద పెద్ద మిషన్స్ ఏమన్నా ఉంటే వాటిల్లో కూడా కనిపించవు. ఆలోచించవద్దని నిద్ర పట్టించుకున్నామని గద్దించును డాక్టర్. ఇట్టి బాధలు వ్యక్తము కాకముందున్న వ్యాధులు, ఇట్టి బాధలే ఇవే నిజమైనటువంటి బాధలు. ఇలాగ బాధలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా నివారణ అవుతాయి, అందులో ఏం అనుమానం లేదు. అది వీనిని వ్యాధులను గుర్తింపనిచో కాలక్రమమున, అంటే ఈ బాధలను వదిలేసామనుకోండి, ఇట్లాంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళని మనకు పై చెప్పిన మనస్తత్వాలు ఒక 10 రకాలు చెప్పారు. మనకి మెడికల్లో చూస్తే కొన్ని వేలు ఉంటాయి. కనుక ఇట్లాంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళని వదిలేసామనుకోండి, అంటే నయం చేయకుండా మనం వదిలేసామనుకోండి, అప్పుడు ఏమవుతాయంటే కాలక్రమమున దేహము యొక్క ప్రాణావయవాలు ఏవైతే ఉన్నాయో, అంటే గుండె, ఊపిరితిత్తులు, అలాగే బ్రెయిన్, మనస్సు, బ్రెయిన్ అంటే మెదడు, నరాలకు సంబంధించినటువంటి బాధలు, ఇవన్నీ లివర్ జబ్బులు, కిడ్నీస్ జబ్బులు వచ్చి పేషెంట్ సీరియస్ కండిషన్లోకి నెట్టివేయబడతాడు. అదే కనుక మనం ముందుగా కనుక ఈ మనస్తత్వాలకి మందు వేసుకుంటే తర్వాత రోజుల్లో ఇట్లాంటి జబ్బులేవి కూడా రావు. అది దేహ భాగములు రోగము చే ఆక్రమించబడును. అంటే అలా వదిలేస్తే దేహ భాగాలు రోగముతోటి ఆక్రమించబడును. అంతర్గతమైన వ్యాధి గుండె యందో, ఊపిరితిత్తుల యందో, జీర్ణాశయమునందో కొన్ని సంవత్సరములలో బయటపడును. అంటే అంతర్గతమైనటువంటి వ్యాధి
ఒక 15 ఏళ్ళలో 20 సంవత్సరాలు గడిచిన తర్వాత కానీ అది బయటికి రాదు, ఈలో బయటికి రాదు. అప్పుడు గుండె ఊపిరితిత్తుల వ్యాధి మున్నగు వేరువేరు వ్యాధులుగా వారిని పరిగణించి చికిత్స చేయరు. అప్పుడు గుండె స్పెషలిస్టు, హార్ట్ స్పెషలిస్టు, లేకపోతే ఊపిరితిత్తుల పల్మనాలజీ డాక్టర్, ఇట్లా రకరకాల డాక్టర్స్ దగ్గరికి మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి? అంతకుముందు మానసికమైనటువంటి వేదనలుగా ఉంటాయి. ఈ మానసికమైనటువంటి వేదనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తి చేసి చక్కనగా మనం ఏ మందులోకి వస్తాడో చూసుకొని ఆ మందు ఇస్తే అప్పుడే ఆ రోగాలన్నీ కూడా పోతాయి. ఎందుకంటే వైటల్ డిజార్డర్ ఏదైతే ఉందో అది వైటల్ ఆర్డర్ కింద మారుతుంది. వైటల్ ఆర్డర్ రిజల్ట్స్ ఇన్ ది ఫిజికల్ ఆర్డర్. అది నివారణ జరుగక ఉపశమనం మాత్రం కలుగుతుండును. ఇట్లాంటి గుండె జబ్బు ఒకసారి వచ్చిన తర్వాత ఉపశమనం మాత్రమే, నివారణ అనేటువంటిది కలలో మాట. నివారణ జరుగక ఉపశమనం మాత్రము కలుగుతుండు. ఇటు బాధలున్న వారికి కానీ లేని వారికి కానీ మానసిక వికారాదులైన వేదనా సముదాయమే నిజమైన వ్యాధి లక్షణము. కనుక మానసికంగా ఏవైతే బాధలు ఉంటాయో, ఏవైతే రకరకాలైనటువంటి మనం కార్బోవేజ్లో కూడా చెప్పుకుంటున్నాం. పిల్లవాడు కింద పడ్డాడంటే అసలు ఏమి ఉండదు, కుయ్యి కూత ఏమి ఉండదు, ఏం తెలియదు వాడికి. అసలు వెళ్ళి ఆ పిల్లవాడు పడ్డాడు కదా చూద్దామన్న ధ్యాస కూడా ఉండదు. అది కనుక అది నిజమైనటువంటి వ్యాధి లక్షణం. మానసికమైనటువంటి వేదన, వాటిని వేదనలు అంటారు, మానసికమైనటువంటి వేదనలు అంటారు. ఈ వేదనలు అన్నింటినీ కలిపి ఒక కూర్పు చేస్తే ఏ మంది ఇవ్వాలి అనేటువంటిది మనకి చక్కగా తెలుస్తుంది. ఆ మందిస్తే ఆ పేషెంట్ పూర్తిగా ప్రాణమయ శరీరం అనేటువంటిది కుదుటపడి చక్కబడి తద్వారా భౌతిక శరీరం చక్కబడుతుంది. ఉదాహరణకు మనకు సూర్యుడు ఉన్నాడు అనుకోండి, మబ్బులు అడ్డం పడ్డాయి, మనకేమవుతుంది? సూర్యుని యొక్క వెలుతురు కనిపించదు. అంటే పూర్తిగా అసలైతే ఆ మబ్బుల్లో నుంచి కూడా వస్తుంది సూర్యకాంతి, కానీ అంత కాంతి రాదు, అంత బ్రైట్నెస్ అనేటువంటిది రాదు. మరలా మబ్బులు పోతే బ్రైట్గా సూర్యుడు వస్తాడు. ఇలాగే ఉంటుంది వ్యాధి. కనుక బ్రైట్నెస్ ఆఫ్ ది సన్లైట్ ఏదైతే ఉందో అది ఎప్పుడైతే మనకి ఆ సూర్యునికి అడ్డంగా ఉన్న మబ్బులు పోయినాయో ఇక్కడ బ్రైట్నెస్ వస్తుంది. అది అలాగే ఉంటుంది, వ్యాధి వ్యవహారం కూడా అలాగే ఉంటుంది. కనుక దానిని తొలగించుటకు చికిత్స చేసినచో తొలగిపోవును. కనుక ఈ మానసిక బాధలకి ఏవైతే మందులు ఇండికేట్ అవుతాయో ఆ మందుల్ని కనుక మనం వేస్తే శుభ్రంగా ప్రాణమయ శరీరం చక్కబడి తద్వారా భౌతిక శరీరం కూడా చక్కబడును. ఇక మిగిలినది ఆరోగ్యమే. ఇక ఆరోగ్యం తప్ప ఇక ఏ వస్తువు లేదు, ఇక మిగిలింది ఆరోగ్యమే. కనుక కారణమును తొలగించినప్పుడు కార్యములన్నీ తొలగిపోవును. కనుక కారణాన్ని తొలగిస్తే కార్యములన్నీ కూడా ఏవైతే మనకు బాధలు ఉన్నాయో అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. కారణమేమో ప్రాణమయ శరీరంలో ఉంటుంది, ఇక్కడేమో భౌతిక శరీరంలో బాధలు ఉంటాయి. కనుక ఇది బాధల శరీరం, అదేమో కారణ శరీరం. అది ఇది ఈ సూత్రానికి సంబంధించినటువంటిది. నెక్స్ట్ సూత్రంలోకి వెళ్తున్నాం. 9వ సూత్రం. ఇన్ ది హెల్దీ కండిషన్ ఆఫ్ మ్యాన్ ద స్పిరిచువల్ ఫోర్స్. స్పిరిచువల్ ఫోర్స్ అంటే మన యొక్క ప్రాణముని శక్తి కింద పోల్చారు. అది శక్తి నిజంగా. మనకి చెయ్యి కదలాలంటే శక్తి కావాల్సిందే, మాట్లాడాలంటే శక్తి కావాల్సిందే, ఆలోచన చేయాలంటే శక్తి కావాల్సిందే, దేనికైనా శక్తి కావాల్సిందే. కనుక ఈ ప్రాణమయ శరీరాన్ని ఏమంటారు? శక్తిమయ శరీరము, శక్తితో కూడుకున్నటువంటి శరీరము అది. కనుక ఇన్ ది హెల్దీ కండిషన్ ఆఫ్ మ్యాన్, మనిషి యొక్క ఆరోగ్యమైనటువంటి పరిస్థితులలో, అంటే ఆరోగ్యకరంగా ఉన్నప్పుడు ద స్పిరిచువల్ వైటల్ ఫోర్స్ అంటే ఒక స్పిరిట్ లాంటిది అనమాట. వైటల్ ఫోర్స్, ప్రాణశక్తి ఎట్లాంటిది? ఒక స్పిరిట్. స్పిరిట్ అంటే అర్థం ఏంటి? కంటికి కనిపించదు, కంటికి కనిపించదు, కానీ దాని యొక్క ఫలితాలు భౌతిక శరీరం మీద ఉంటూ ఉంటాయి. భౌతిక శరీరం మీద దాని యొక్క లక్షణాలు ఉంటూనే ఉంటాయి. అది ఎలా ఉంటాయి?
ఆరోగ్యకరంగా ఉన్నప్పుడు ఎలా ఉంటాయి, అన్నీ కూడా మనకి హ్యాపీగా ఉంటాం అన్నమాట. ఏ రకమైన రుగ్మత కూడా అడ్డు రాదు మనకి, ఏ రకమైన బాధ కూడా ఉండదు. ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రాణం ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి బాధ కూడా మనకు ఉండదు. అంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. కంటి పని కన్ను చేస్తుంది, చెవి పని చెవి చేస్తుంది, ఇంద్రియాల పని ఇంద్రియాలు చేస్తాయి, ముక్కు పని ముక్కు చేస్తుంది. కనుక ఆరోగ్య స్థితిలో మనకి ఏ రకమైనటువంటి రుగ్మత, ఏ రకమైనటువంటి బాధ కూడా ఉండదు. అది కనుక ఇన్ ది హెల్దీ కండిషన్ ఆఫ్ మ్యాన్ ద స్పిరిచువల్ వైటల్ ఫోర్స్, ప్రాణమయ శక్తి ఏదైతే ఉందో, ప్రాణశక్తి ఏదైతే ఉందో, ఆ ప్రాణశక్తి దానికి ఏ విధమైనటువంటి అడ్డు లేదు. అది ఎప్పుడు అడ్డు వస్తుంది, దానికి ఏదన్నా విష పదార్థం సోకినప్పుడు ప్రాణమయ శరీరం విష పదార్థంగా మారుతుంది. ఈ విష పదార్థంగా మారినటువంటి ప్రాణమయ శరీరంతో ఏర్పడేటువంటి భౌతిక శరీరం కూడా వ్యాధిగ్రస్తంగా తయారవుతుంది. కనుక ప్రాణమయ శరీరం నుండే భౌతిక శరీరం ఏర్పడుతుంది. ప్రాణమయ శరీరం ఆరోగ్యంగా ఉంటే భౌతిక శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ప్రాణమయ శరీరం ఆరోగ్యంగా లేకపోతే భౌతిక శరీరం అనేకమైనటువంటి బాధలకు లోనవుతుంది. ఎలా మీరు చెప్పగలరు అంటే, ఉదాహరణకి మనకి ఈ ప్రాణమయ శరీరం ఆరోగ్యంగా ఉంటేనే భౌతిక శరీరం ఆరోగ్యంగా ఉంటుందని చెప్పారు. ఎలా అయితే మీరు మంచి ఆలోచన చేసినప్పుడు మనం మంచిగా ఉంటాం, అవతల వారిని తిట్టినప్పుడు వాళ్ళు మనం 4 తిడితే వాళ్ళు 10 తిడతారు, అందులో అనుమానం లేదు. కనుక అంటే దేనివలన వైటల్ బాడీ హ్యాపీగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు భౌతిక శరీరం కూడా సంతోషంగా ఉంటుంది. ఇంకా దీనికి దానికి ఉన్నటువంటి సంబంధం అది. కనుక ది డైనమిక్స్ దట్ యానిమేట్స్ ది మెటీరియల్ బాడీ, దీన్ని ఏమంటారు, డైనమిక్స్ అంటారు. మనకి హోమియో భాషలో ఈ ప్రాణశక్తిని ఏమంటారు, డైనమిక్స్. అంటే మన యొక్క మందులు కూడా అన్నీ కూడా డైనమైజ్డ్ మెడిసిన్స్, అంటే ప్రాణశక్తితో కూడుకున్నటువంటి మందులు. ప్రతి మందుకి కూడా ఒక ప్రాణశక్తి ఉంటుంది. ఎవరి మెడిసిన్ ఈజ్ ఏ వైటల్ బాడీ, అంటే చిన్న వైటల్ బాడీస్ అన్నమాట. ఈ వైటల్ బాడీ అనేటువంటిది మనం ప్రవేశపెట్టినప్పుడు, మన శరీరంలో ప్రవేశపెట్టినప్పుడు అది మన నాలుక ద్వారా మనస్సుకి వెళ్ళి మనస్సు ద్వారా అక్కడి నుంచి పనిచేయటం మొదలు పెడుతుంది. కనుక ఈ మన యొక్క మందులు కూడా డైనమిక్ మెడిసిన్స్, అంటే శక్తితో కూడుకున్నటువంటి మందులు, ఫిజికల్ మ్యాటర్ కాదు మన యొక్క. ఎందుకంటే మన రోగం ఎక్కడుంది, ప్రాణమయ శరీరంలో ఉంది. ప్రాణమయ శరీరంలో ఉన్నప్పుడు మందులు ఎక్కడ వేయాలి, ప్రాణమయ శరీరానికి సంబంధించిన మందులే వేయాలి. అంటే ఈ మందులన్నీ కూడా ప్రాణముతో కూడుకున్నటువంటి మందులు. మనకెట్లయితే ప్రాణం ఉంటుందో అలాగే మందులకు కూడా ప్రాణం ఉంటుంది. అది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. మందుల్లో కూడా ప్రాణం ఉంటుంది. అది ప్రాణం లేకపోతే మందులు పనిచేయవు. ఉదాహరణకి మనకి ఒక రాయితో కొట్టామనుకోండి, ఎవరినన్నా చిన్న రాయి చిన్న దెబ్బ కొట్టామనుకోండి, ఆ రాయి వలన కలిగినటువంటి దెబ్బ ఏదైతే ఉందో 2-3 రోజుల్లో మానిపోతుంది, మనకేం పెద్ద జబ్బు చేయదు. అదే రాయిని కనుక మనం పొటెంటైజ్ చేసి డైల్యూట్ చేసి ఆ ప్రాణమయ కోశం లెవెల్కి తీసుకెళ్తే దాన్ని ఏమంటారు, ఆ మందు పేరు సైలిషియా అంటారు. అంటే ఇసుక అన్నమాట. ఆ సిలికాన్ డయాక్సైడ్ అంటారు. ఆ ఇసుక ఏదైతే ఉన్నదో అది మన యొక్క ప్రాణమయ శరీరంలోకి వెళ్ళి పనిచేస్తుంది. అదే ఇసుకని మన మీద ఒక బొచ్చే ఇసుక మనం స్నానం చేసామనుకోండి, బొచ్చే ఇసుకతోటి ఏం ఉపయోగం లేదు. అదే ఇసుకని మనం డైల్యూట్ చేసి మనం హోమియో పద్ధతిలో మందు తయారు చేస్తే ఇసుక యొక్క ప్రాణశక్తి మన యొక్క ప్రాణశక్తి మీద పనిచేస్తుంది. అది
ఇక్కడ జరిగేటువంటి విషయం ఏదంటే ఇసుక యొక్క ప్రాణశక్తి మన యొక్క ప్రాణశక్తి మీద పనిచేసి ఆ ప్రాణశక్తిలో ఏర్పడినటువంటి మార్పులను ఏవైతే ఉన్నాయో వైటల్ ఆల్టరేషన్స్ అంటారు. ఈ ప్రాణశక్తిలో ఏర్పడినటువంటి మార్పులను ఏదైతే ఉందో వాటన్నింటినీ కూడా రద్దు చేస్తుంది. రద్దు చేసిన తర్వాత మనకి ఆరోగ్యం కూర్చోబడుతుంది. ఎప్పుడు మనకి పేషెంట్కి కూడా శైలీష్యాలు మెటీరియా మెడికాలో ఏ లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలు పేషెంట్కి కూడా ఉన్నప్పుడు ఆ మందు వేసినప్పుడు వైటల్ ఆర్డర్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ అవుతుంది. వైటల్ ఆర్డర్ ఎస్టాబ్లిష్ అయితే మనకి ఫిజికల్ ఆర్డర్ కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది. అంటే వైటల్ ఆర్డర్ రిజల్ట్స్ ఇన్ ది ఫిజికల్ ఆర్డర్. అది ఫిజికల్ కూడా ఆర్డర్ అవుతుంది, క్రమ పద్ధతిలోకి వస్తాయి. మొత్తం కూడా ఒక అయస్కాంతం ఎలా అయితే మనకి క్రమ పద్ధతిలో ఉంటుందో అందులో ఉన్న అణువులు పరమాణువులు అన్నీ కూడా ఒకే లైన్లో ఉంటాయి. అలాగే వైటల్ బాడీలో కూడా ఆర్డర్ అనేటువంటిది నెలకొంటుంది. అస్తవ్యస్తంగా ఉన్నటువంటి వైటల్ బాడీ కాస్త ఆరోగ్యం కుదుటపడి ఆరోగ్యమైన స్థితిలోకి వచ్చి తద్వారా భౌతిక శరీరం ఆరోగ్యంలోకి వస్తుంది. ఇది చెప్తున్నారు ఇక్కడ. ద డైనమిక్స్ దట్ యానిమేట్స్ ది మెటీరియల్ బాడీ. మెటీరియల్ బాడీ అంటే భౌతిక శరీరము. మెటీరియల్ బాడీ అంటే కనుక డైనమిక్స్, ఈ డైనమైజ్డ్ మెటీరియల్ ఏదైతే ఉందో ఇదే ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తి ఏదైతే ఉందో దట్ యానిమేట్స్ అంటే చైతన్యవంతం చేస్తుంది. భౌతిక శరీరాన్ని చైతన్యవంతం చేస్తుంది. అది లేకపోతే చైతన్యం లేదు, గోంగూర లేదు, ఏమీ లేదు, శవంలాగా కదలకుండా పడి ఉండటమే. అది కనుక దట్ రిజల్ట్స్ ఇన్ దట్ రూల్స్ విత్ అన్బౌండెడ్ స్వే. ఏమాత్రము దాని యొక్క పరిపాలనకి ఎలాంటి విఘ్నాలు లేకుండా చూసుకుంటుంది. అంటే భౌతిక శరీరాన్ని ప్రాణమయ శరీరం పరిపాలిస్తుంది. మనల్ని ఎట్లయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలిస్తాయో అలాగా ఈ ప్రాణ శరీరం ఏదైతే ఉన్నదో ఆ ప్రాణ శరీరము స్వయం సమృద్ధిగా పరిపాలిస్తుంది. దానికి ఏ విధమైనటువంటి అడ్డంకులు ఆటంకములు ఏమీ లేకుండా శుభ్రంగా భౌతిక శరీరాన్ని పరిపాలిస్తుంది. భౌతిక శరీరం ఎందుకు పరిపాలించడం? భౌతిక శరీరం ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదన్నా చేయగలుగుతాం. ఇప్పుడు ఉదాహరణకి ఏదన్నా పెద్ద స్వాముల వారు వచ్చారు, మంచి మాటలు చక్కగా చెప్తారు, మరి అక్కడికి వెళ్ళాలి కదా, వెళ్ళాలంటే కాళ్ళు పనిచేయాలి కదా. అందుకని భౌతిక శరీరం అదేముందిలే భౌతిక శరీరం అని వేదాంతం వాడకూడదు. ఎందుకంటే భౌతిక శరీరం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. భౌతిక శరీరం ఆరోగ్యంగా ఉంటే మనం ఏ పైనైనా చేయగలుగుతాం. ఉదాహరణకు నేను ఆఫీస్కి వెళ్ళాలి, మరి ఆఫీస్కి వెళ్ళాలంటే మరి కాళ్ళు చేతులు పనిచేయాలి కదా. అందుకని భౌతిక శరీరం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి ఉపాధి. అది అండ్ రిటైన్స్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ది ఆర్గానిజం. అన్ని శరీర భాగాలు కూడా ఎప్పుడు ప్రాణమయ శరీరం సవ్యంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు అన్ని శరీర భాగాలు కూడా అడ్మైరబుల్, అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి స్వయం సమృద్ధంగా ఉంటాయి. ఏది చక్కగా ఉంటుంది, కన్ను చక్కగా పనిచేస్తుంది, ముక్కు చక్కగా పనిచేస్తుంది, వాసన అనేటువంటిది ఎక్కువ రాదు తక్కువ రాదు, అలా ఉంటుందన్నమాట. అలాగే మనకి మనస్తత్వం, అవతల వాడు చెప్పింది అర్థం చేసుకోవటం ఉంటుంది. మనం నక్స్వామికాలో చూసాం, అవతల వాడు చెప్పింది అర్థం అయ్యేలోపు వాడికి పేలిపోతాయి, పళ్ళు ఊడిపోతాయి. కనుక ఇవన్నీ కూడా ఎలా ఉంటుందంటే మనకి అవతల వాడు చెప్పింది స్పష్టంగా అర్థం అవుతుంది, అవతల వాడు ఏం చెప్పాడో అది అర్థం అవుతుంది. గ్రహణ శక్తి అంటే కెంట్ అదే చెప్పాడు, విల్ అండ్ అండర్స్టాండింగ్. గ్రహణ శక్తి ఏదైతే ఉందో అది చక్కగా పనిచేస్తుంది, అర్థం చేసుకోవటం అనేటువంటిది ఉంటుంది. అది కనుక
రిటైన్స్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ది ఆర్గానిజం, అన్ని శరీర భాగాలు కూడా, అంటే మానసిక శరీరం కూడా మొత్తం కూడా అన్నీ కూడా అడ్మైరబుల్, అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి పద్ధతిలో పనిచేస్తాయి. అండ్ హార్మోనియస్ వైటల్ ఆపరేషన్స్, ఈ వైటల్ ఆపరేషన్స్ ఎట్లా ఉంటాయంటే హార్మోనియస్గా ఉంటాయి, చాలా చక్కగా ఉంటాయి అన్నమాట, ఏమాత్రము వంకబెట్టే పని లేకుండా ఉంటాయి అది. అండ్ ఇన్ రిగార్డ్స్ బోత్ సెన్సేషన్స్ అండ్ ఫంక్షన్స్, వాటి యొక్క సెన్సేషన్స్ అంటే వాటి యొక్క పనులు ఏవైతే ఉన్నాయో, పనితీరు అంటే మన యొక్క పంచేంద్రియాల యొక్క ప్రవృత్తులన్నీ కూడా సక్రమంగా చక్కగా పనిచేస్తూ ఉంటాయి. సో దట్ అవర్ ఇన్డ్వెల్లింగ్, సో దట్ దానివల్ల ఏమవుతుందంటే ఇన్డ్వెల్లింగ్ లోపల ఉండేటువంటి జీవుడు అనమాట, లోపల ఉండేటువంటి అదే వైటల్ ఫోర్స్, ఇంక మళ్ళీ కొత్తదేం లేదు, ఎన్ని పదాలు పెట్టినా అదే, అక్కడికే వెళ్తాం మనం. సో దట్ అవర్ ఇన్డ్వెల్లింగ్ రీజన్ గిఫ్టెడ్ మైండ్, మన యొక్క మైండ్ ఎలా ఉంటుందంటే రీజన్ గిఫ్టెడ్, రీజన్ తోటి ఆలోచిస్తుంటాం, అన్నీ కూడా చక్కగా ఆలోచన చేస్తుంటాం, ఆలోచన అనేటువంటి చాలా చక్కగా ఉంటుంది అది. రీజన్ గిఫ్టెడ్ మైండ్ కెన్ ఫ్రీలీ ఎంప్లాయ్ దిస్ లివింగ్ అండ్ హెల్దీ ఇన్స్ట్రుమెంట్. కనుక ఈ హెల్దీ ఇన్స్ట్రుమెంట్ మన యొక్క ఆరోగ్యకరమైనటువంటి మనస్సుని, ఆరోగ్యకరమైనటువంటి శరీరాన్ని కూడా చక్కగా పనిచేయిస్తుంది ప్రాణశక్తి అది. ఫర్ ది హయ్యర్ పర్పస్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్, మనం దేనికోసం అయితే ఈ భూమి మీదకి వచ్చామో, ఆ భూమి మీదకి వచ్చి దేనికోసం అయితే వచ్చామో ఆ హయ్యర్ పర్పస్ ఏదైతే ఉందో, అత్యంత ఉన్నతాశయం ఏదైతే ఉందో దాని వైపుగా మనం ప్రయాణిస్తాము. లేకపోతే మనం నక్స్వామికి అలాగా వాటితోటి తగాద పెట్టుకుంటాం, వీటితోటి తగాద పెట్టుకుంటాం, ఇరుగు మంగళం పొరుగు మంగళం, ఎవరితో మంచి ఉండదు అని ఇట్లాంటివన్నీ ఉంటాయి. కానీ ఇట్లాంటి గొడవలు లేకుండా చక్కగా హాయిగా ఆనందంగా మనం ఏ కారణంతో భూమి మీదకి వచ్చామో ఆ కారణం నెరవేరుతుంది. ఇది ఈ సూత్రానికి హానిమన్ ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్. మళ్ళీ మాస్టర్ గారు ఏమి ఇచ్చారో చూద్దాం. అయిపోయిందా? ఆరోగ్య స్థితి యందు ప్రాణశక్తి సర్వశక్తి సంపన్నమై పరిపాలన చేయను. అదే చెప్పుకున్నాం, పరిపాలన అనేటువంటిది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనల్ని ఎలా అయితే పరిపాలన చేస్తారో, అంటే ఆరోగ్యవంతమైన ప్రభుత్వం ఉంటే ఆరోగ్యకరంగా ప్రజలు ఉంటారు. వాళ్ళే అనారోగ్యంగా ఉంటే, పాలకులే అనారోగ్యంగా ఉంటే మనకు తన్నులు తప్పవు అది. కనుక దానికి ఏ విధమైనటువంటి రుగ్మతయు అడ్డు రాదు. కనుక ఏ రకమైనటువంటి బందీలు కూడా ఏమీ ఉండవు. కనుక ప్రభావం చూపదు, ఏ రకమైనటువంటి ప్రభావం కూడా చూపదు. అది ఏ ప్రాణ ప్రవృత్తులను శృతి కల్పను. ప్రాణము ప్రవృత్తులు వీటన్నింటినీ కూడా ఖచ్చితంగా సింక్రనైజ్ అవుతాయి. సంస్పర్శములను ప్రవృత్తులను సహజ స్థితిలో ఉంచును. సంస్పర్శలు మనకి ఉన్నటువంటి సంస్పర్శ ఏదంటే మనకి టేస్ట్ అంటే పంచేంద్రియ ప్రవృత్తులన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి. క్షేమముగా ఉండుట తెలియను. మనకే క్షేమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఐఆమ్ హ్యాపీ అనేటువంటిది ఎప్పుడు కూడా మనస్సులో ఉంటుంది. అది మనస్సు పరిసరంలోనికి తిన్నగా ప్రసరించును. చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాల్లోకి తిన్నగా స్పష్టంగా ప్రసరిస్తూ ఉంటుంది. జ్ఞానేంద్రియములు మేల్కొని ఉండును. జ్ఞానేంద్రియాలన్నీ కూడా మేల్కొని ఉండును. ఇంద్రియములు ప్రవర్తనలు స్వచ్ఛముగాను సహజముగాను ఉండును. ఇంద్రియాల యొక్క ప్రవర్తన అంతా కూడా స్వచ్ఛంగా ఉంటుంది, సహజంగా ఉంటుంది. అది తర్వాత మనం రేపు చూద్దాము. ఇంకా కొంత మాస్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు, అదంతా చూద్దాం.
ఇక మనం చెప్పుకున్నాం, నిద్ర అనేటువంటిది వీడికి పిలిస్తే పలుకుతుంటది అనమాట. నిద్ర అనేటువంటిది పిలిస్తే పలుకుతుంటది. అందుకని ఆఫుల్ స్లీప్, పగలు ఒక 2 నిమిషాలు నిద్రపోతే ఒక ఇంటర్వల్కి సరిపోయిన సినిమా వస్తుంది, కళ. 2 నిమిషాలు నిద్రపోతే ఒక ఇంటర్వల్ దాకా ఒక కళ వస్తుంది, అంత కళ వస్తుంది అనమాట. టికెట్ అక్కర్లేదు. కనుక ఆఫుల్ స్లీప్ విత్ యాంగ్జైటీ, ఆ నిద్ర అనేటువంటిది చాలా భయంకరంగా ఉంటుంది. ఆ తర్వాత స్లీప్లో ఇంకొకటి కూడా ఉంటుంది, ఈ యాంగ్జైటీ ఉంటుంది. అంటే సఫకేషన్, ఉక్కిరి బిక్కిరి, ముక్కులు బిగియడం కానీ, గాలి ఆడకపోవటం కానీ, ఈ లక్షణాలన్నీ ఉంటాయి. తరచుగా సఫకేషన్ ఉంటుంది, అంటే ఊపిరి ఆడకపోవటం అనేటువంటిది వీడికి ముఖ్యమైనటువంటి లక్షణం. వీళ్ళలో ఎక్కువ మందికి ముక్కుల యొక్క దూలాలు వంకర తిరుగుతాయి, అంటే డిఎన్ఎస్ అంటారు మన భాషలో, ఇప్పుడు మోడర్న్ లాంగ్వేజ్లో డిఎన్ఎస్ అంటే డీవియేటెడ్ నేసల్ సెప్టమ్. ముక్కులో కండ పెరిగి దూలం వెనక్కి తిరిగి ఒక ముక్కులో నుంచి గాలి రాదు. అంటే ముక్కుల్లో మనకి ఎడినాయిడ్స్ అని అవన్నీ ఉంటాయి, అవన్నీ కూడా ఈ కార్బోవేజ్ మందులోకి వస్తాయి. అంటే కార్బోవేజ్ చాలా మందులు ఉన్నాయి, కానీ కార్బోవేజ్ ఎప్పుడు మొహాన్ని ఫ్యాన్ పెట్టుకోవాలి, దగ్గరగా ఫ్యాన్ ఉండాలి. ఇట్లాంటి లక్షణాలు ఉంటేనే కార్బోవేజ్ ఉపయోగం ఉంటుంది. కనుక గాలి ఒక ముక్కులో నుంచి రాదు, రెండో ముక్కులో నుంచి గాలి పీలుస్తూ నిద్రపోతుంటే అనేక విధాలుగా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇంట్లో ఒక సగంలో తన నించొని ఉన్నట్టు, రెండవ సగం తగలబడుతున్నట్టు, ఇల్లు తగలబడుతున్నట్టు. అంటే ఇంట్లో సగం తగలబడుతున్నట్టు, మిగిలిన సగంలో వీడున్నట్లుగా కళ్ళు వస్తాయి. అంటే సింబాలిక్గా డ్రీమ్స్ వస్తాయి. మనకు వచ్చేటువంటి కళలు చాలా భాగం ఫిజికల్ డిస్కంఫర్ట్కి సంబంధించినటువంటివి, రాత్రి 12 గంటల లోపలే. అందుకే వాటిని ఆసురములైన లేదా పైశాచికమైన స్వప్నములు అంటారు. ప్రాచీన శాస్త్రం మన ఆహారం తీసుకున్న దాంట్లో దోషం కానీ ఇట్లాంటివన్నీ తర్వాత 12 గంటల దగ్గర నుంచి 1 గంట 1:30 వరకు వచ్చేటువంటి వాటిని హారిబుల్ థింగ్స్, ఆఫుల్ థింగ్స్, అంటే మరీ భయంకరమైనటువంటి కళలు వస్తాయి. దాన్ని గాంధర్వములైనటువంటి స్వప్నములు అంటారు. తర్వాత వచ్చే వాటిని గాంధర్వములైన స్వప్నాలు. మొదటి అన్నీ కూడా పైశాచిక స్వప్నాలు, తర్వాత వచ్చేవన్నీ గాంధర్వములైన పైశాచికాలు. అంటే మనం చేసుకున్న పిశాచి చేష్టలకు నిదర్శనం అన్నమాట. మన యొక్క మనస్సును బట్టి ఉంటాయి అన్నమాట అన్నీ. తర్వాత ఇంకా యాంగ్జైటీలో నిద్రలో వీడు నిద్రపోయేవాడికి కళలు రావాల్సిన అవసరం ఏముంది, వాడికి మామూలుగా అయితే అసలు కళలు రావాల్సిన అవసరమే లేదు. ఇదంతా కూడా భౌతిక శరీరం వ్యాధిగ్రస్తం అయినప్పుడే కళలు వస్తాయి. ఇంకా 4-5 నెలల తర్వాత ఏదో జరుగుతుంది అనుకోండి, వాడికి రావాల్సిన అవసరం లేదు. కాన్ఫిడెన్స్ ఉన్నవాడికి ఇవన్నీ దుర్బల హృదయాలకే. ఏమి జరుగుతుందని అంటే ఫ్యూచర్ గురించి ఎవరు కనిపిస్తే వాళ్ళతో ఒకటి చేయి చూయించుకుంటారు, ఎస్ట్రాలజర్స్ అన్నమాట. అది కనుక ఆటోమేటిక్గా తను చేసుకున్న దాన్ని బట్టే ఉంటుందనేటువంటి సత్యం వాడికి తెలియదు. అంటే మనం ఇవాళ ఏం చేసామో రేపు అదే జరుగుతుంది. అంటే ఉదాహరణకి నిన్న ఫుల్గా పీకల దాకా తినేసామనుకోండి, మరుసటి రోజు ఏమవుతుంది, కడుపులో నొప్పి వస్తుంది. ఆ మరుసటి రోజు జ్వరం వస్తుంది, ఆ మరుసటి రోజు హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. కనుక కర్మ అంటే ఇట్లాగే ఉంటుంది, కొత్తగా ఏముండదు. కర్మ అంటే అదే పెద్ద అర్థం కాని విషయం ఏం కాదు. ఇవాళ చేసుకున్నటువంటి దానికే రేపు జరిగేటువంటి పనులు. అది చిన్నపిల్లలకు కూడా వస్తాయి ఎప్పుడన్నా, మరి అంతే. కనుక బ్రాహ్మీ ముహూర్తంలో లేచే వాళ్ళకి స్వప్నాలు వాళ్ళకి కూడా వస్తాయి. బ్రాహ్మీ ముహూర్తంలో లేచే వాళ్ళకి స్వప్నాలు రావు దాదాపుగా. ఇంకెక్కడ వస్తాయి? బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తే ఇంకెక్కడ గొడవ లేదు. అది
అందుకని వాళ్ళు జాతకాలు గీతకాలు అడగరు. అంటే తెల్లారుజామున లేచే వాళ్ళకి ఈ గొడవలు ఉండవు. అది. కనుక పెళ్ళైనట్టు కళ వస్తుంది ఒక్కొక్కసారి. కళ రాకుండా కూడా పెళ్ళి అవ్వచ్చు కదా, కానీ ఎప్పుడో పెళ్ళి, ఇంకా పెళ్ళి కాలేదు, పెళ్ళి అయినట్టుగా కళ వస్తుంది. ఇట్లాంటివి కూడా ఉంటాయి. కనుక ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేటువంటిది భయం వీళ్ళలో ఎక్కువగా ఉంటుంది. ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మనలో ఎంత ఉంటుందో, ఎంత పర్సంటేజ్ ఆఫ్ వీక్నెస్ ఉంటుందో అంత పర్సంటేజ్ ఫ్యూచర్ మీద ఓ కన్ను వేసి ఎలా జరుగుతుందో కనుక్కుందాం అనేటువంటిది ఉంటుందన్నమాట. వీక్ మైండ్స్ అన్నమాట. తర్వాత వీళ్ళకి జర్కింగ్స్ అంటే కండరాలు అదురుతుంటాయి. దిస్ ఈజ్ వాట్ ది ఎల్డర్స్ సే. వీళ్ళలో జర్కింగ్స్ ఉంటాయి, అంటే ఉలిక్కి పడుతున్నట్లు, చేతులు కాళ్ళు లాగుతున్నట్లు ఇవన్నీ వస్తాయి. ఏదో ఒక లింబు జర్కింగ్ మూమెంట్స్ చేస్తూ ఉంటుంది. ఏదో ఒక అవయవం, అంటే కాలు కానీ చెయ్యి కానీ ఏదో ఒకటి అటు ఇటు అదురుతుంటుంది అన్నమాట. లేదా మనిషి అంతా ఎగిరిపడుతూ ఉంటాడు. ఇటువంటివన్నీ ఉంటాయి. తర్వాత నిద్రలో దురద ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. నిద్రలో దురద ఎక్కువ ఉంటుంది. దురద పగలు తక్కువగాను, నిద్రలో ఎక్కువగాను ఉంటుంది. నిద్ర పట్టగానే విపరీతమైనటువంటి దురద. గోక్కుంటూ ఉంటాడు. ఒంట్లో ఉన్నటువంటి చంకల్లో, గజ్జల్లో మొదలైనటువంటి చోట్ల మెలకువగా ఉన్నప్పుడు తక్కువగా ఉంటుంది, నిద్ర పట్టగానే ఎక్కువగా ఉంటుంది. అదే సల్ఫర్ వాడైతే పక్క మీద పడుకున్న తర్వాత ఏ భాగానికైతే పక్క మీద పడుకుంటాడో, పక్క మీద ఏ భాగం అయితే ఆని ఉంటుందో ఆ భాగంలో దురదలు వస్తాయి. ఇది స్పెషల్ అన్నమాట సల్ఫర్లో. విపరీతమైన దురద, చీమలు కుడుతున్నట్లు ఉంటుంది. అలాగే సోరినం వాడైతే ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే బట్టలు తీసేసి గాలి తగులుతూ ఉండగా భరించలేనటువంటి దురద. ఈ ముగ్గురు 3 రకాల దురదలు. దాన్ని బట్టి మనం మందులు వేసుకోవాల్సి ఉంటుంది. నిద్ర పట్టినప్పటి నుంచి మెలకువ వచ్చే వరకు ఎక్కువగా ఉంటుంది. కనుక వీరికి ఈ మందు కావాలి, కార్బోవేజ్ మందు కావాల్సినటువంటి వాడికి నిద్ర పట్టినప్పటి నుంచి మెలకువ వచ్చే వరకు ఎక్కువగా దురద ఉంటుంది. మామూలు కన్నా ఇది ఒకటి. ఆఫెన్ సీస్ గోస్ట్స్, బాగా దయ్యాలు, భూతాలు బాగా కనిపిస్తాయి వీడికి. నిద్రలో అనేక విధములైనటువంటి దయ్యములు, భూతములు, పిశాచములు అన్నీ అలా కనిపిస్తూ ఉంటాయి. ఇంకొకటి వీడికి ఉన్న మానసిక లక్షణం, వీడు ఎంత నిద్రలో ఉన్నా సరే మీరు లైట్ వేశారంటే ఓ అంటూ లేస్తాడు. లైట్ వేస్తే వీడికి పడదు, వెంటనే మెలకువ వస్తుంది. చీకట్లో ఉన్నాడంటే ఇమీడియట్గా మెలకువ వస్తుంది. కనుక చీకట్లో ఉంటే మెలకువ వస్తుంది, లైట్ ఉండాల్సిందే. అది అట్లాగే స్ట్రామోనియం వాడు కూడా ఇంతే, వాడికి కూడా లైట్ ఉండాల్సిందే. అంటే స్ట్రామోనియం కొంచెం ఫాస్టెస్ట్ మెడిసిన్, ఇదేమో స్లో మెడిసిన్. తేడా అది ఇద్దరికి. మెలకువగా ఉన్నా కూడా చీకటిని చూస్తే భయం. సరే పోనీ మెలకువలో ఉన్నాడు అనుకోండి, చీకటి చూస్తే భయం. వీడికి అంతే, వాడికి అంతే. అంటే స్ట్రామోనియం వాడికి అంతే, వీడికి అంతే. లైట్ ఉండాలి. ఫియర్ ఆఫ్ డార్క్నెస్. నెక్స్ట్ బాగా పెద్ద మానసిక లక్షణం ఏంటంటే ప్రామినెంట్గా చూసుకోవాలి. ఇండిఫరెన్స్, ఇది ముఖ్యమైన లక్షణం కార్బోవేజ్ వాడికి. ఇండిఫరెన్స్, అలక్ష్యం. ఇండిఫరెన్స్ అబౌట్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. బంధువులు కానీ చుట్టాలను కానీ పెద్ద పట్టించుకోడు. వస్తే వాళ్ళే వస్తారు, వాళ్ళే పోతారు అన్నట్టుకుంటాడు వీడు. ఆప్యాయంగా రిసీవ్ చేసుకోవడం కానీ, ఫ్రెండ్స్ని కానీ రిలేటివ్స్ని కానీ పలకరించడం కానీ ఇట్లా ఏమీ ఉండవు. నథింగ్ డూయింగ్. అది బంధువులు, స్నేహితుల ఎడల క్రమముగా ఆపేక్షలు కృషించి నశించిపోవుట. అది
బంధువుల నుంచి కానీ స్నేహితుల నుంచి కానీ వాళ్ళకి ఆపేక్షలు అనేటువంటి వాళ్ళ మీద ఉండవు. ఆప్యాయంగా వాళ్ళని రిసీవ్ చేసుకోవడం, పలకరించడం ఇట్లాంటి ఇబ్బందులు ఏమి ఉండవు. క్రమంగా ఇంకా ఏమవుతుందంటే భార్యా పిల్లలంటే ఆపేక్ష ఉండదు. చివరికి భార్యా పిల్లల మీద కూడా ఆపేక్ష ఉండదు. వాళ్ళు టయానికి పెడతారు, టయానికి తింటాడు, నిద్ర వాడికి వచ్చేదే నిద్ర కదా, ఇది రెండోది లేదు వాడికి. లైట్ వేసుకొని నిద్రపోతాడు, లైట్ తీస్తే మళ్ళీ మేలుకుంటాడు. అది క్రమంగా భర్త పిల్లలు అంటే ఆపేక్ష ఉండదు. సరే కానీ భార్య పిల్లలంటే ఉండదు. భర్త పిల్లల మీద కూడా ఆపేక్షలు ఉండవు. ఈ ఊర్లోనే ఒక ఆయన అద్దెకు తీసుకొని ఉన్నటువంటి భార్య ఒక ఇల్లు అద్దెకు తీసుకుంది, భర్త ఇంకొక ఇల్లు అద్దెకు తీసుకొని ఉన్నారు. అంటే ఎవరికైనా కూడా వాళ్ళు వండుకుంటారు అన్నమాట. 2 కేసులు ఈ ఊళ్ళోనే మన ఎదురుగుండానే ఉన్నాయి. అంటే ఇద్దరు కార్పొరేట్ పేషెంట్. హస్బెండ్ పిల్లలు ఒక ఇల్లు తీసుకొని ఉంటారు, వైఫ్ ఇంకొక ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటుంది. ఆ డిగ్రీ దాకా చాలా ఎఫెక్ట్ అయిపోతాయి ఎఫెక్షన్స్. అంత తీవ్రంగా వాళ్ళ యొక్క అంటే మొదటేమో భార్య ఫ్రెండ్స్ రిలేటివ్స్నే పట్టించుకోరు, తర్వాత వచ్చేటప్పటికి ఇంట్లో ఉన్న భార్య పిల్లల్ని కూడా పట్టించుకోరు. మనకి ఈ ఊర్లో కూడా ఒక కేసు ఉంది. ఎవరు? అవును, కరెక్టే. వీళ్ళకి కూడా ఏదో కొంత డిగ్రీ ఉంటుంది, ఉండదు. ఈ ఊర్లో కూడా ఒక ఆయన ఉన్నారు, ఆ పేర్లు అవన్నీ చెప్పకూడదు. భార్య ఒక చోట ఉంటుంది, భర్త ఇంకొక చోట ఉంటారు. పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. కనుక అలాగే పిల్లలు అంటే కార్పొరేట్ కుటుంబాలు ఇట్లా ఉంటాయి. అలాగే పిల్లలు కార్పొరేట్ అయితే పిల్లలకి క్రమంగా పిల్లలకు కూడా ఈ మార్పులు వస్తాయి. పిల్లలు అంటే వీళ్ళ పిల్లలేగా, వాళ్ళు కొత్త వాళ్ళకేం పుట్టలేదు, వీళ్ళకే పుట్టారు కదా, అంటే వీళ్ళకి కూడా మార్పులు వస్తాయి. తల్లిదండ్రులు చాలా ఆదరంతో పెంచినా, పోషిస్తున్నా, చదివిస్తున్నా, సంగీతం చెప్పిస్తున్నా, ఆదరిస్తున్నా, మంచి గుడ్డలు మొదలైనవి కొనిపెట్టి ఏం చేస్తూ ఉన్నా, ఒకళ్ళిద్దరు ప్రత్యేకించి తనలాగా బిహేవ్ చేసే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి, అంటే అట్లాగే బిహేవ్ చేసే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తాడు. చేసేసి తల్లిదండ్రులు ఎందుకు కుట్ర చేసి ఏదో ఒక రోజున దే డిసీవ్ ద పేరెంట్స్, ఏదో ఒక రోజున తల్లిదండ్రులను మోసం చేస్తారు. మనం ఎంత ప్రేమ కురిపించినా వాళ్ళు అంతే. అంటే వాళ్ళు అంతే అంటే దాని అర్థమైందంటే మనం వాళ్ళకి కార్పొరేట్ చేయాలి. మనం చెప్పుకున్నాం, ఇట్ డిమాండ్స్ ది మెడిసిన్. ఆ లక్షణం ఉందంటే దాని అర్థం ఏంటంటే ఇట్ డిమాండ్స్ ది కార్బోహైడ్రేట్స్. అది కనుక ఏదో ఒక రోజున దే డిసీవ్ ద పేరెంట్స్ని మోసం చేసి బయటికి వెళ్ళిపోతారు. అండ్ రన్ అవే ఫ్రమ్ ది పేరెంట్స్, తల్లిదండ్రుల నుంచి దూరంగా వెళ్ళిపోతారు. అంటే వాళ్ళ గుండె బద్దలయ్యేటట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. తల్లిదండ్రుల యొక్క గుండె బద్దలయ్యేటట్టుగా బిహేవ్ చేస్తారు ఈ కార్బోహైడ్రేట్స్ పిల్లలు. అండ్ కాన్సిక్వెంట్లీ దే గో ఇన్ టు డిసీజెస్ లైక్ క్యాన్సర్. అంటే మనం మందులు వేయకపోతే ఏమవుతుంది, ఈ మానసిక లక్షణమే క్యాన్సర్కు దారితీస్తుంది. క్యాన్సర్ వచ్చినాక ఏం చేసేది ఏమి లేదు, తూర్పు తిరిగి దండం పెట్టడమే. ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ కేసు నెగ్లెక్ట్ చేస్తే క్యాన్సర్ మొదలైనటువంటి మహావ్యాధులకు వెళ్తుంది. గ్యాంగ్రీన్ మొదలైనవి ఎంత ఎఫెక్షన్ అవతల వాడు ఒలికిస్తున్నా క్రమంగా డ్రై అప్ అయిపోతాయి. మనిషి లోపల హృదయం ఎండిపోతుంది అన్నమాట. హృదయంలో తడి అనేటువంటిది ఉండదు. అది అసలు భాష, అది తడి అనేటువంటిది హృదయంలో ఉండదు. దే బిహేవ్ క్వైట్ ఇండిఫరెంట్ అండ్ క్రూకెడ్. కనుక వాళ్ళు చాలా అలక్ష్యంగా పెరుగుతారు అన్నమాట. క్రూకెడ్ అంటే చాలా గందరగోళంగా తయారవుతారు. వాళ్ళ మనస్తత్వమే
మహా దరిద్రంగా తయారవుతుంది అన్నమాట. చాలా ఇన్సిన్సియర్గా చక్కగా ఇంట్లోనే ఉంటారు, భోజనం అది చేస్తూ ఉంటారు, వాళ్ళతో బుజ్జగింపు మాటలు పేరెంట్స్లు మాట్లాడుతూనే ఉంటారు. నాన్న నాకు ఒక 100 రూపాయలు ఇవ్వమని పండగకి ఆయన అడిగితే ముచ్చటపడి ఇస్తూనే ఉంటారు తల్లిదండ్రులు కూతురికి. తండ్రి అంటే దే హార్ట్లెస్లీ ప్లే అపాన్ ది ఫీలింగ్స్ ఆఫ్ ద పేరెంట్స్. చిట్ట చివరికి ఏం చేస్తారు? దయ లేకుండా తండ్రి ఎడల తల్లి ఎడల ప్రవర్తిస్తారు. ఎందుచేత? ఇదంతా సోరా అనబడేటువంటి మహావ్యాధి వలన. దీనికి మనం ఈ మానసిక లక్షణం ఉంటే కార్బోవేజ్ వేసుకోవాలా, వేసుకోకపోతే క్యాన్సర్ వస్తుంది. కనుక సోరా వలన లాస్ ఆఫ్ ఎఫెక్షన్స్ వస్తాయి. వ్యాధిని తెలుసుకోవాలి. వేడుకలు, గుడ్డలు గిడ్డలు అన్నీ తీసుకుంటుంది తల్లిదండ్రుల దగ్గర నుంచి. అన్నీ కూడా ప్రేమగా మాట్లాడి మొత్తం పాస్తులు అన్నీ రాసేయించుకొని చాలామంది తల్లిదండ్రులను బజార్ను పెట్టేటువంటి వాళ్ళు ఉంటారా ఉండరా? వాళ్ళే వీళ్ళు. అది అందులో అనుమానం లేదు. లాస్ట్లోనే మోసం చేస్తారు, కానీ అంతకుముందే ఈ లక్షణాలు ఉంటాయి వాళ్ళకి. అది వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళకి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటారు అన్నమాట. వాళ్ళ ఫ్యూచర్కే వాళ్ళు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటారు. వాళ్ళు గొయ్యి వాళ్ళు తవ్వుకుంటుంటారు. అది పేరెంట్స్కి తెలియకుండా వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళు తయారు చేసుకుంటారు. ఒక పక్కన ఆఫ్టర్వర్డ్స్ దే విల్ బి, అంటే తర్వాత వాళ్ళు ఈ రకంగా వాళ్ళ గొయ్యిని వాళ్ళే తీసుకుంటారు. వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళే కదా. అవతల వాళ్ళు ఇలాంటి వాళ్ళ పేరెంట్స్కి ఎగనెస్ట్గా కుట్ర చేసేటువంటి ఎఫెక్షన్స్ ఎలా ఉంటాయి? కనుక పేరెంట్స్కి ఎగనెస్ట్గా కుట్రలు చేస్తుంటారు. వీళ్ళల్లో 3 మందులు ఉన్నాయి. ఎనకార్డియం ఒకటి, కార్బోవేజ్ ఒకటి, సెపియా ఒకటి. ఈ 3 అంతే. అంటే ఒక తన్ని అవతలకి పంపించేస్తాడు పేరెంట్స్ని కూడా, శుభ్రంగా ఆస్తి అంతా రాసిన తర్వాత. మనకి ఈ కాలంలో ఈ ప్రపంచంలో ఎక్కువ మంది వీళ్ళే ఉన్నారు. డబ్బులు లేవన్నాడంటే దేర్ ఆర్ మెనీ స్టోరీస్ లైక్ దట్ అండ్ ఆఫెన్. చాలా తరచుగా ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. దీస్ గర్ల్స్ బిలాంగ్స్ టు ఎయిదర్ సెపియా ఆర్ కార్బోవేజ్ ఆర్ పల్స్టిల్లా. ఇట్లాంటి వాళ్ళు ఆడపిల్లలు, వీళ్ళకి అంటే ఆడపిల్లలు అంటే ఎక్కడో ఉంటారు కదా పాపం, ఏమి ఇబ్బందులు పడతారో అమ్మాయి అని చెప్పేసి తేప ఎగరం రాసి పెడతా ఉంటారు. చివరికి వాళ్ళ తల్లిదండ్రుల గుండెల మీద ఒక దాన్ని బయటకు వెళ్ళిపోతారు. అది కనుక అందుకని ఇండిఫరెన్స్ అన్న మాట చాలా సిగ్నిఫికెంట్ ఈ మందులు. మనకి ఒకసారి ఒక కేసు వచ్చిందండి. అంటే నాకు అవకాశం ఇచ్చాడు భగవంతుడు. ఒక కేసు, వాళ్ళు ఇద్దరు కూడా ఎంప్లాయీస్. ఒక ఆయనేమో పోలీస్ కానిస్టేబుల్, ఒక ఆయనేమో స్కూల్ టీచర్. ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్. అయితే వాళ్ళకి చిన్న పేచీ వచ్చింది. ఏంటంటే ఆమెమో గ్యాస్ పొయ్యి కొనుక్కుందాం అన్నది. ఈ కార్బోవేజ్ ఉండకూడదు కదా, పిసనారు ఉండకూడదు. ఇందాక చెప్పుకున్నాం కదా కార్బోవేజ్ పిసనారుడు అని, తర్వాత వస్తుంది అనుకుంటా. ఆ పిసనారు వాడు ఏం చేస్తాడు? డబ్బులు ఖర్చు అవ్వడానికి ఇష్టం ఉండదు. అందుకని మనం గ్యాస్ ఎందుకులే, చిన్న కట్టెల పొయ్యితో కాలక్షేపం చేద్దాం, అలాంటి బొగ్గుల పొయ్యితో కాలక్షేపం చేద్దాం అన్నాడు. సరే ఆమె మగవాళ్ళు ఇలాగే చెబుతుంటారులే అని చెప్పేసి ఆడవాళ్ళ బాధలు మగవాళ్ళకి ఏం తెలుస్తాయి, అందుకని ఆవిడ కొన్నది మొత్తానికి. అంటే ఆవిడ కూడా ఎంప్లాయీ కదా, కొన్నది. కొన్న తర్వాత వాడు పలకటం మానేసాడు. సరే మగవాళ్ళు 4 రోజులు పలకరు, 5వ రోజు పలుకుతారు, 7వ రోజు పలుకుతారు, 8వ రోజు పలుకుతారు. ఒక 2-3 నెలలు ఎదురు చూసింది, పలకట్ల. ఎన్నాళ్ళున్న పలకట్ల. అసలు ఇద్దరికి మాట్లాడలేవు, ముగ్గురు ఆడపిల్లలు వాళ్ళకి. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, సరే ఈవిడేం చేసిందంటే కొంచెం సరే 2-3 నెలలు పోయిన తర్వాత అవన్నీ మర్చిపోయి ఉంటాడులే అని. వీడెందుకు మర్చిపోతాడు? వీడు హృదయం రాయి.
వీడి యొక్క హృదయం ఎట్లాంటిదంటే రాయి లాంటిది, వీడు మర్చిపోవాలా. ఆమె దగ్గరికి వెళ్ళింది అనమాట. సరే ఏదో ఆ మాట ఈ మాట మంచిగా మాట్లాడితే ఆమెని తలెత్తుకోలేకుండా మాట్లాడాడు. మంచిగా భార్య దగ్గరకు వస్తే వాడు తలెత్తుకునే పదజాలం కాకుండా వేరే పదజాలం మాట్లాడాడు. అప్పుడు ఆవిడ కూడా అహం దెబ్బతినేసి ఆమె కూడా మా మాట్లాడకుండా మాట్లాడటం మానేసింది. అలా కొంతకాలం జరిగేటప్పటికి వాడంతటి వాడు ఆఫీస్కి వెళ్తున్నాడు, ఈమంతటి ఈమె ఆఫీస్కి వెళ్తుంది. ఇద్దరు పలుకోవట్లేదు. 3 పిల్లలు ఉన్నారు. ఒక పిల్లతోటే పలుకుతాడు వాడు. ఎందుకంటే అన్నం పెట్టాలి కదా వాడికి. ఆ అన్నం పెట్టడం కోసం ఒక అమ్మాయితోటే పలుకుతాడు. తర్వాత ఇక ఏ పిల్లతోటి పలకడు. ఆ తర్వాత ఆమె స్కూల్ హెచ్ఎం. అప్పుడు మా ఫ్రెండు వాళ్ళ వాళ్ళ స్కూల్లో పనిచేస్తాడు ఆ అబ్బాయి. ఆ స్కూల్లో పనిచేసేటప్పుడు ఆ టీచర్ గారి ఇంటికి వెళ్ళాడు. శాలరీ ఏవో మా ఫస్ట్ తారీఖు శాలరీస్ కోసం వెళ్ళాడు. వెళ్తే వాడు ఉన్నాడు. వాడు బండబోతులు తిట్టాడు. అసలు మావిడితోటి నీకేం పని, అసలు ఈడు తలెత్తుకోలేకుండా తిట్టాడు. సరిగ్గా వచ్చి వాడేం చేశాడు, నాకు వచ్చి చెప్పాడు, ఇట్లా ఉంది సంగతి, ఏం మంది వేద్దామని. సరే ఆ టీచర్ గారిని పిలవండి అని చెప్పేసి ఆమెను పిలిచి అన్నీ మాట్లాడి కార్బోవేజ్ 50 ఒక డోస్ వేసి ఆయనకి తెలియకుండా ఇంకొక పిల్లతో మాట్లాడతాడు కదా, అన్నం తింటాడు కదా, ఆ పిల్లకి ఇచ్చి మంచినీళ్ళలో కలిపి చేయించి ఆ తర్వాత వాడిలో చిన్నగా హృదయంలో చిన్నగా రాతి గుండె లాంటిది హృదయం కూడా మెత్తగా కరుగుతూ వచ్చి అప్పటి రోజుల్లో ఒక 20 లక్షలు అంటే వీడు శుభ్రంగా ఇంట్లో తింటున్నాడు, ఆఫీస్కి వెళ్తున్నాడు, ఖర్చు ఏముంది, అసలే పిసినారోడు ఖర్చు పెట్టడు. అప్పుడు ఆ డబ్బులన్నీ కూడా కిసాన్ వికాస్ పత్రాలు అనమాట. ఆ పత్రాలన్నీ తీసుకెళ్ళి పిల్లలకి ఇచ్చాడు. అమ్మాయి మీరు జాగ్రత్తగా దాచిపెట్టుకోండి అని చెప్పాడు. ఆ తర్వాత అంతకుముందు భార్యకి ఏదైనా సరే జ్వరం వస్తే ఆమె ఏదన్నా కొంచెం గాలి వచ్చే చోట మంచం వేసుకుంటే ఆ మంచం తీసి తన మంచం వేసుకుంటాడు. అంటే ఆవిడకి ఏది కన్వీనియంటో అదే దాన్ని ఇన్కన్వీనియన్స్ చేస్తాడనమాట. అంటే ఆవిడకి ఏదైతే బాగుంటుందో అది బాగలేకుండా చేసే, అంటే అది ఒక క్రూకెడ్ మైండ్ అనమాట. అది ఇక్కడ ఇందాక చెప్పుకున్నాం కదా క్రూకెడ్ మైండ్ అని. కనుక వాడి యొక్క హృదయం మెత్తగా మారి చిన్నగా పిల్లలందరితోటి పలకటం మొదలుపెట్టారు. ఆ తర్వాత చిన్నగా భార్యతో కూడా పలకటం మొదలుపెట్టారు. వాళ్ళు పలుక్కోకుండా ఉండి ఎన్ని సంవత్సరాలు అయిందనుకున్నారు? 14 సంవత్సరాలు లైఫ్ అన్నమాట. కోర్టులో లైఫ్ వేస్తుంటారు చూడండి, అలా 14 సంవత్సరాల తర్వాత అది కూడా కార్బోవేజ్ పుణ్యాన్ని పలుక్కున్నారు వాళ్ళు. కార్బోవేజ్లు ఏమంటే పలుక్కోవడం లేదు అది. కనుక ఇట్లాంటి కేసెస్ కూడా మనకు అవకాశం భగవంతుడు ఇచ్చాడు కాబట్టి చేయగలిగాను అది. కనుక మహావ్యాధులు క్యూర్ కావాలంటే ఆస్మా కానీ ఇట్లాంటి వీటిల్లో ఏదన్నా దొరికి ఈ డ్రగ్స్లో ఏదన్నా వేస్తే క్యూర్ అవ్వాల్సిందే. ఒకే డోసు సరిపోయిందా మాస్టారు? సరిపోతుందండి. ఆ 50 వేసినప్పుడు ఇక మళ్ళీ మనం మందు వేయటానికే వీల్లేదు. ఒక్క డోస్తో సరిపోతుంది. ఇంకా అసలు మందే పని లేదండి. ఇక లైఫ్ లాంగ్ ఇక వాడి జీవితాంతం ఇక మందు అవసరం లేదు. కనుక సింగిల్ డోస్తో ఆస్మా క్యూర్ అయినటువంటి కేసులు ఉన్నాయి కార్బోవేజ్లో. ఆస్మా అంటే మీకు తెలుసు, రేపు పొద్దున్న సూర్యోదయం చూస్తాం అనేటువంటిది నమ్మకం లేదు. ఇట్లాంటి కేసెస్ కూడా సింగిల్ డోస్ తోటి నయమైనటువంటి కేసులు ఉన్నాయి. ఇట్లాంటివి కనుక మెర్క్సాల్ కూడా అలాంటి మందే. ఇట్లాంటివి చాలా అరుదుగా దొరుకుతుంటాయి. క్లియర్గా మనకి ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు మెర్క్సాల్ 200 ఒకే ఒక డోస్ తోటి ఆస్మా క్యూర్ అయింది. అంటే మెంటల్ సిమ్టమ్స్ దొరికింది, అంటే మానసిక లక్షణాలు చాలా క్లియర్ కట్గా పక్కన వాళ్ళు వచ్చి చెప్పుకుంటారు, వాళ్ళు చెప్పరు.
పొరపాటును కూడా చెప్పరండి. నేను ఇట్లాంటి వాడిని ఎవరన్నా చెబుతారండి? పొరపాటును కూడా చెప్పరు. అందుకని మాకు కేస్ షీట్లు ఎట్లా ఉంటాయంటే మంచి లక్షణాలన్నీ చెబుతారండి. రాముడు మంచి బాలుడు అన్నట్టుగా చెబుతారు. నాకన్నా రాముడే తక్కువ వాడు అన్నట్టుగా చెబుతారు. అది తర్వాత ఈ మెర్సాల్తో ఇచ్చినటువంటి 200 ఇచ్చిన తర్వాత ఒక కేసుకు పూర్తిగా తగ్గిపోయింది. ఆ తర్వాత చర్మ వ్యాధి వచ్చింది. అంటే అంతకుముందు చర్మ వ్యాధికి ఆమె మందు వేసుకుంటే ఆయాసం వచ్చింది. ఆయాసానికి మందు వేస్తే మరలా చర్మ వ్యాధి వచ్చింది. అది 3 years అయిన తర్వాత ఫర్ ది మ్యాటర్ ఆఫ్ డిసెన్సీ అంటే 3 సంవత్సరాలు ఉంది. అంటే ఇంకొకటి కూడా చెప్తున్నాను మీకు, ఎప్పుడైనా సరే ఆయాసానికి కనుక మందు వేస్తే దురదలు వస్తే, అంటే అంతకు ముందు ఉంటేనే దురదలు వస్తాయి, లేకపోతే రావు. దురదలు వస్తే దురదలకు వేరే మందు వేయక్కర్లేదు. ఏ మందు వలనైతే ఆయాసం తగ్గి దురద వచ్చిందో అదే మందుతో దురద కూడా తగ్గుతుంది. వేరే రిపీట్ కూడా చేయాల్సిన అవసరం లేదు. అది కనుక అప్పుడు ఆమె ఏం చేసిందంటే 3 ఏళ్ళు ఓపిక పట్టింది. ఆ తర్వాత మరలా సెన్స్ ఆఫ్ డీసెన్సీ అంటే పక్కన వాళ్ళు చూస్తే బాగుండదని చెప్పేసి ఆమె, అంటే ఈ ఊర్లో ఒక విఐపి గారి భార్య, అంటే వైజాగ్లో ఒక విఐపి గారి భార్య, ఇంతకాలం ఇండీసెన్సీ భరించలేక షీ గాట్ క్యూర్డ్ ఇన్ బెంగళూరు అండ్ అగైన్ షీ గాట్ ఆస్తమా. అంటే మరలా ఆమెకి ఆయాసం వచ్చేసింది. అది కానీ షీ గాట్ ఆస్తమా ఆఫ్టర్ 6 years. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ది మ్యాటర్ ఆఫ్ డీసెన్సీ. కనుక దీన్ని ఏమంటారు? ది సెన్స్ ఆఫ్ డీసెన్సీ అంటారు. పక్కన వాళ్ళు చూస్తారేమో అనేటువంటి మానసికమైనటువంటి జబ్బు అనమాట. అది కూడా జబ్బే, మానసికమైనటువంటి జబ్బు. దేర్ ఆర్ మెనీ మెథడ్స్ టు క్యూర్. అయితే ఆస్తమా రాదు. ఇంకా అంతకుముందు సప్రెస్ అయితేనే, చర్మ వ్యాధి ఇన్ని అణుసపెట్టి పెడితేనే ఆయాసం అనేటువంటిది వస్తుంది. 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళ లోపల ఎంత డీప్గా ఉందో అన్నేళ్ళు మనం భరించవలసిందే. అంటే లోపల ఎంత వ్యాధి దీర్ఘంగా లోపల ఉంటే అంత మనకి 4-3 ఏళ్ళు పడుతుంది అన్నమాట. ఒక్కొక్కసారి మన అదృష్టం వచ్చింది ఎమ్మటే పోతుంది, అసలు గొడవే లేదు దాంతో. కొన్ని కేసుల్లో 2-3 నెలల్లో పోతాయి. అది 2-3 నెలల్లో పోతాయి, ఈజీ అన్నమాట. ఏ వ్యాధికైనా సరే మళ్ళీ మందు వేయక్కర్లేదు. ఒకసారి ఆయాసానికి మందు వేస్తే తగ్గితే, దురద కనుక వస్తే దురదకు మరలా ప్రత్యేకంగా మందు వేయక్కర్లేదు. అది కనుక అది మనం కర్తలం కాదు. ఎవరికి ఎన్ని రోజులు ఉంటుంది అనేటువంటిది మనం కర్తలం కాదు. అలాగే హైదరాబాద్లో కుర్రవాడికి మెంటల్ సిమ్టమ్స్ దొరికాయి. అంటే అది చాలా కాలం నుంచి ఎపిలెప్సీ ఫిట్స్ అవన్నీ ఉన్నాయి. జింకమెట్ 30 ఒక్క డోసు వేసాం అంతే. ఒక్క డోసుతో ఫిట్స్ మళ్ళీ లేకుండా కంప్లీట్గా క్యూర్ అయిపోయింది. ఇది ఈకే గారు చేసినటువంటి కేసు. అంటే ఇంకొకటి కూడా చెప్పగలను నేను, ఫిట్స్ అనేటువంటివి ఒక హోమియోపతిలోనే సమూలంగా నిర్మూలనం అవుతాయి. ఇంకా ఏ శాస్త్రంలో కూడా, ఏ వైద్య శాస్త్రంలో కూడా ఫిట్స్ అనేటువంటివి తగ్గవు. అన్ని కేసులు అట్లా ట్రీట్ చేయవచ్చును. అంటే జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మెటీరియా మెడికా క్షుణ్ణంగా చదువుకుంటే కానీ కుదరదు. అది పేషెంట్స్ కూడా మనతోటి కోఆపరేట్ చేయాలి. ఈ రెండు ఎప్పుడు కలిస్తే అక్కడ ఫస్ట్ డోస్ తోటే క్యూర్ అవుతాయి. అంటే మనకి పేషెంట్స్ సరిగ్గా చెప్పాలి, లేకపోతే పేషెంట్స్ తాలూకు వాళ్ళైనా సరిగ్గా చెప్పాలి. రెండవది మనం సరైనటువంటి మందు ఇవ్వాలి. ఈ రెండు జాగ్రత్తగా కలిస్తే నివారణ అనేటువంటిది అత్యాశ్చర్యకరంగా ఉంటుంది. అయిందా? సరే, ఈ రోజుకి మనకి టైం పూర్తయింది. రేపు చూద్దాం. డౌట్స్ ఏమైనా ఉంటే చెప్పండి. చెప్పండి.
ఆస్మాకి మెడిసిన్ వేసినప్పుడు నవ్వలు స్టార్ట్ అవుతాయని చెప్పినారు కదండి సార్. అది 3 years 4 years 2 months ఎట్లా అంటే అట్లా ఉంటుంది అన్నారు కదండి సార్. అది అవునవును. భరించాల్సిందేనా సార్? అది మళ్ళీ దానికి మళ్ళీ మెడిసిన్ ఉండదా సార్? ఆ మెడిసిన్ అవసరం లేదండి. దేని వలన అయితే మనకి దురదలు బయటకు వచ్చినాయో, ఆయాసం తగ్గి దురదలు బయటకు వచ్చినాయో ఆ మందే పనిచేస్తుంది. పని చేస్తుంది సార్, కానీ 3 years భరించాల్సిందే కదండి సార్. మరి ఒక్కొక్కసారి తప్పదు. అది బాగా డిసీజ్ యొక్క డెప్త్ని బట్టి, వ్యాధి యొక్క లోతుని బట్టి మనం ఒక్కొక్కసారి 2 నెలలకి 2 నెలలకు తగ్గుతాయి, ఒక్కొక్కసారి 2-3 ఏళ్ళు పడతాయి. నా దగ్గరికి ఒక కేసు వచ్చిందమ్మా. ఒక కేసు వస్తే ఆయాసం కేసే వస్తే లక్షణాలను బట్టి చూస్తే క్యాలికార్బ్ ఇండికేట్ అయింది. ఆవిడ ఎప్పుడు కూడా ఏంటంటే ఒక పెద్ద టవల్ ఒకటి తీసుకొచ్చుకునేది. ఆ టవల్లో ఎప్పుడు ఫ్లెమ్ అనేటువంటిది వస్తూనే ఉంటుంది, కంటిన్యూస్గా వస్తుంటది. సరేనని చెప్పేసి ఆవిడ క్యాలికార్బ్ ఇండికేట్ అయితే క్యాలికార్బ్ 200 ఒక డోస్ వేసాను. ఆయాసం తగ్గింది, దురదలు వచ్చినాయి. దురదలు వచ్చినప్పుడు ఆమె ఏం చేసిందంటే అసలు నాకు చెప్పలేదు. ఆయాసం తగ్గేదిగా ఈ దురదలకి కర్పూరం కొబ్బరి నూనెతో కలిపేసి వాడేసుకుంది. శుభ్రంగా మళ్ళా దురదలు తగ్గిపోయి ఆయాసం మళ్ళా వచ్చింది. అప్పుడు నేను చెప్పాను ఆమెకి, అమ్మా నీకు దురదలు ఉంటే బాగుందా లేకపోతే ఆయాసం ఉంటే బాగుందా, ఏది నీకు భరించడానికి ఇబ్బందిగా ఉందని అడిగాను నేను. మరి అంతే అడగాలిగా నేను. అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే ఒకటి తప్పదు. అందుకని అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, వామ్మో ఆయాసం పడలేమండి, దురదలు ఎట్టొకటి గీక్కుంటే సరిపోద్ది అన్నది. అప్పుడు మళ్ళీ క్యాలికార్బ్ 200 వేస్తే పోయింది. కొన్నాళ్ళు దురదలు భరించింది. చెప్పాను కదా ఈసారి రెండోసారి, అందుకని పూర్తిగా తగ్గిపోయింది. అట్లా అన్నమాట. మళ్ళీ వేరే మందు ఎక్కర్లేదు. ఒకసారి ఏ మందు అయితే మనం మందు వేస్తే బయటకు వస్తుందో ఆయాసం అంటే ఆయాసం తగ్గి దురదలు వస్తాయి. అంటే అంతకు ముందు దురదలకు మందు వేసిన వాళ్ళకే ఆయాసం వస్తుందండి, ప్రతి వాళ్ళకి రాదు. లేదు, ప్రతి ఆయాసం పేషెంట్కి దురద రాదు, అంతకు ముందు ఉంటేనే వస్తుంది. దురదకి ఆయాసానికి మనం లింక్ గుర్తుపెట్టుకోవాలి. అది ఇది పోతే అది వస్తుంది, అది పోతే ఇది వస్తుంది. మనకి బాల్ ఆడుకుంటుంటారు చూడండి, అటు నలుగురు ఉంటారు, ఇటు నలుగురు ఉంటారు, వాలీబాల్. వీళ్ళు అటు కొడతారు, వాళ్ళు ఇటు కొడుతుంటారు, అంతేనా? అలా కొట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ బాల్ అటు ఇటు తిరుగుతూ ఉంటది. ఇట్లాగే ఆయాసం దురద అవుతుంది, దురద మళ్ళీ ఆయాసం అవుతుంది. అది అంతేనా? ఇంకా డౌట్లు ఏమి లేవు కదా? థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.